ఎవరైనా కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి రకరకాల జిజ్ఞాస, ఎందుకు ఇన్ని దేవుళ్ళు ఇట్లాంటి ప్రశ్న, లేదా ఎవరు దేవుడు, మరి అందరికీ ఒక్కడే దేవుడా, మరి వేరే మతాల వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఏమవుతుంది ప్రశ్న. అంటే తెలివిగల వాళ్ళు అన్ని ఆలోచిస్తుంది. వాళ్ళు అందరికీ ఒక దేవుడు అయితే సమస్య లేదు, ఎందుకంటే దేవుడు అందరికీ ఒక్కడే ఉంటాడు కాబట్టి. కానీ ప్రపంచంలో రకరకాలుగా పూజిస్తున్నారు. కొంతమంది దేవుడిని నిరాకారుడు అంటారు, కొంతమంది దేవుడు అంత సర్వవ్యాపి అంటారు, కొంతమంది దేవుడిని హృదయంలో ఉన్నాడు అంటాడు, కొంతమంది దేవుడు ఎక్కడ లేడు అంటారు, ఎక్కడ లేడు ఆయన అంతా ఉన్నాడు. కొంతమంది అల్లా అనే దేవుడు, వేరే దేవుడు లేడు, క్రైస్తే దేవుడు, వేరే దేవుడు లేడు, మీరు క్రైస్తుని నమ్ముకోకపోతే మీరు నరకానికి పోతారు. అంటే క్రైస్తుని నమ్ముకుని వాళ్ళు మాంసం తిన్నా సారాయి తాగినా వాళ్ళు క్రైస్తుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు కరెక్టే అంట. మీరు ఎంత చక్కగా బతుకుతున్నా కూడా క్రైస్తుని నమ్ముకోలేదు కాబట్టి మీరు నరకానికి పోతారు. అదే లాజిక్ ఏం పట్టదు. లాజిక్ కాదు, మంచి వాళ్ళు దేవుడిని పొందుతారంటే అర్థం ఉంది. నువ్వు ఏమన్నా చేయబోయాడు, దేవుణ్ణి జీసస్ నమ్ముకుంటే నువ్వు స్వర్గానికి పోతావంటే నాడే దాన్ని ఏమంటారు, మనం సెంటిమెంటల్గా మాట్లాడు. ఎక్కడైనా కూడా ఏ రకంగా సైన్స్లో మీకు థియరీ ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది. ఎవరైనా కూడా సైన్స్ స్టూడెంట్ అయితే ముందు మీరు చదువుతారు థియరీ, ల్యాబ్లోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అదంతా కరెక్ట్గా మనం చదువుకున్నది ఈ రకంగా ఇక్కడ ప్రాక్టికల్గా తెలుస్తుంది. అదే రకంగా ఈ స్పిరిచువల్ సైన్స్లో కూడా దీన్ని హయ్యర్ డైమెన్షనల్ సైన్స్ అంటారు. స్పిరిచువల్ సైన్స్ హయ్యర్ డైమెన్షనల్ సైన్స్ అంటే మామూలుగా మెటీరియల్ సైన్స్ అది ఫిజిక్స్ కెమిస్ట్రీ పదార్థాలకి పరిమితమైనటువంటిది. కానీ స్పిరిచువల్ సైన్స్ అంటే అది ఆత్మకి లేదా చైతన్యానికి. ఎందుకు కొంతమంది గొప్ప కుటుంబాల్లో పుడతారు, వాట్ హ్యాపెండ్, what is that? So, what are you doing? नहीं, रिकॉर्डिंग होने दो, तुम ये कौन बोला है? अपना दिमाग लगाने के लिए कौन बोला है? रिकॉर्ड है तो लोग समझेंगे महाराज जी कुछ आगंतुक लोगों को कुछ शिक्षा दे रहे। अच्छा है वीडियो में, नहीं तुम भी कभी कभी वीडियो के सामने आके जाते रहो, हम भी बैठे हैं। अरे तो हायर डायमेंशनल साइंस, हायर डायमेंशनल లా ఆఫ్ కర్మ అంటే ఎందుకు జీవితంలో మనకి రకరకాల పరిస్థితులు కలుగుతున్నాయి. దేవుడు అందరికీ సమానంగా ఉండాలి కదా, కానీ అట్లే కొంతమంది దరిద్రులుగా పుడుతున్నారు, కొంతమంది సంపన్నులుగా పుడుతున్నారు, కొంతమంది మూర్ఖులుగా పుడుతున్నారు, కొంతమంది తెలివిగల వాళ్ళుగా పుడుతున్నారు, కొంతమందికి ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. పాడే టాలెంట్ మనకు ఉండకపోవచ్చు, పెయింటింగ్ టాలెంట్ మనకు ఉండకపోవచ్చు కదా. కొంతమంది ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉంటారు, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు,
కొంతమంది ఎప్పుడు అప్రతిష్ట పాలవుతూ ఉంటారు. కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్లో అట్లా ఎంతో కొంతమంది జీవితాలు, కొంతమంది ప్రశాంతంగా ఈ కోర్టులకి పోలీస్ స్టేషన్కి దూరంగా ఉంటాం ప్రశాంతంగా వాళ్ళ పద్ధతిలో. అంటే దీన్ని ఏమంటారు, ఎందుకో రకరకాల మనుషులకి రకరకాల పరిస్థితులు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం లా ఆఫ్ కర్మ, మనుషులు ఇప్పుడు చేసిన కర్మలు, ఇంతకు ముందు చేసిన కర్మలు, వాళ్ళకు ఉండేటువంటి కోరికలు, ఇవన్నీ కూడా మన యొక్క ఫ్యూచర్ని ప్రభావితం చేస్తాయి. అంటే మీరు చేస్తే ఒకడెవడో ఒక ఆయన ఐపీఎస్ ఐఏఎస్ అవుతాడు, ఇంకోటి కాలేదు. అంటే వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డారు, ప్రయత్నం చేశారు, మనం అప్పుడు పట్టించుకోలేదు. మనం సామాన్య జీవితానికి మనం పరిమితం కావాల్సి వస్తుంది. అంటే అంటే వెనకటి జీవితం వల్ల మన జీవితం ఇప్పుడు ఎలా ఉంటే, ఇప్పుడు జీవితం వల్ల మన భవిష్యత్తుని మనం మార్చుకోవచ్చు. అందుకని మ్యాన్ కెన్ మేక్ ఇది డెస్టినీ. మనిషి తన భాగ్యాన్ని నిర్మించుకోగలడు. వెనకటి భాగ్యం ఇప్పుడు మనం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు చేసుకునేటువంటిది మన భవిష్యత్తుకి తప్పకుండా దాన్ని నువ్వు వేరుగా ఏం ప్రయత్నం చేయగలరా. నువ్వు మంచి ఆలోచనలు కలిగి మంచి పనులు చేస్తూ నువ్వు కష్టపడుతూ ముందుకు వెళ్ళిపోతే ఆ టైంకి, అంటే నీ పని మామిడి విత్తనం నాటడం, దాన్ని చక్కగా చూసుకుంటాం, టైం కాయలు కాసేస్తుంది. టైంకి రకరకాల చెట్లు రకరకాల టైంకి కాయలు కాస్తాయి. అన్నీ ఒకే టమాటా మొక్క, వరి పంట, సపోటా చెట్టు, అన్ని రకరకాల టైంలో. ఎందుకు అట్లా అంటే భగవంతుడు ఏర్పాటు, మనం దానికి ఏం చేయలేము. నువ్వు కొబ్బరి చెట్టు పెట్టి మరుసటి రోజు నాకు కొబ్బరికాయలు కావాలి, బొండాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నియమాలను మనం దాటలేము. ఆ రకంగా మనిషి జీవితంలో ఏవేవో కళలు కంటూ ఉంటాడు, ఏవో కోరికలు పెట్టుకుంటాడు. కానీ లా ఆఫ్ కర్మ రోజు పని చేసుకుంటూ పోతాడు. లా ఆఫ్ కర్మ అంటే దాన్ని మనం చేసే ప్రతి యాక్షన్కి, రియాక్షన్ ఉంటుంది. అంటే దానికి ఒక ప్రతిక్రియ అనేది ఉంటుంది. ఏం చేసినా కూడా ఆలోచనలు మంచిగా ఉంటే మెల్లమెల్లగా దాని ప్రభావం బయటకు వస్తుంది. ఆలోచనలు చెడుగా ఉంటాయి. అలాగే మాటలతో మనం శత్రువులు చేసుకోవచ్చు, మాటలతో మనం మిత్రులు చేసుకోవచ్చు. నీ మాటలతోనే, అదే మన పనులతో మనం ఇక మంచివాడిగా పేరు తెచ్చుకోవచ్చు, మన పనులతో మనం దుర్మార్గుడిగా పేరు తెచ్చుకోవచ్చు. అని కూడా మనం చేసుకున్నట్టు. కాబట్టి వెనకాల ఏం చేస్తాం, అయిపోయింది, చేయి దాటిపోయింది, బాణం వేసేసినాం, దాన్ని వెనక్కి వచ్చేది లేదు, వెళ్ళిపోయింది. అది బాణం నీ చేతిలో ఉన్నంత వరకే ఇటు తిప్పాలా అటు తిప్పాలా ఎవరి మీద ప్రయోగించాలి. అది వదిలేస్తారు, నేను కొట్టాల్సిన దాన్ని అయితే ఇటు వేసాను, యూ క్యాన్ హెల్ప్ ఇట్, నీ చేయి దాటిపోయింది. ఆ రకంగా మన జీవితం మన చేతుల్లో ఉంది. అంటే మనం ఏం చేయాలా ఏం చేయకూడదు తెలుసుకోవాలి. ఏమి పనులు చేయడం వల్ల మనకి జీవితంలో మేలు జరుగుతుంది, ఏం పనులు చేయడం వల్ల మనకి జీవితంలో కష్ట నష్టాలు వస్తాయి తెలుసుకుంటాం. మంచికి ఫలితం యాజ్ యూ సౌ సో యూ రీప్. మనం ఏ విత్తనం నాటితే దానికి సంబంధించినటువంటి ఫలాలే కలుగుతాయి మనకి. అదేవిధంగా మనం ఎలాంటి కర్మలు చేస్తే, కర్మలు చేసే అధికారం నీ చేతిలో ఉంది. కర్మ ఫలితాలని ఇచ్చేవాడు భగవంతుడు చూసుకుంటాడు. కర్మ ఫలితాలు నీ చేతుల్లో లేవు. ఎందుకంటే కర్మ ఫలితాలు ఎన్నో రకాలుగా ప్రభావితం అవుతూ ఉంటాయి. నేను వెనకాలేదో నేరస్తుడిగా ఉండి ఇప్పుడు మంచిగా ఉండొచ్చు, కానీ
నేను వెనక చేసిన నేరాల వల్ల వెతుకుతూ ఈరోజు ఇచ్చి పట్టుకోవచ్చు. అదేం సార్ స్వామి భగవద్గీత ప్రవచనాలు ఇచ్చి భజన చేస్తున్నాడు, ఆయన పట్టుకుపోతున్నాడు. ఆయన మీద కేసు ఉంది, 3 ఏళ్ల క్రితం ఈ పని చేసి వచ్చాడు. అంటే ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది, ఇందిరాగాంధీ టైంలో ఒక ఆయన సిక్కుల్ని చంపించాడు. కాంగ్రెస్ ఎంపీ ఎంతోమంది సిక్కులను ఊసకొతకు వేయించాడు. అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. అంటే ఇష్టం వచ్చేది చేస్తే ఒప్పుకుంటారు, జనాలు తిరగబడతారు, జనాలు న్యాయం కోసం పోరాడతారు. ఆయన సజ్జన్ కుమార్ ఆర్ సంథింగ్ అంటారు. దానికి ఎప్పుడు జరిగింది, ఎప్పుడు 1970లో 71 జరిగింది. కానీ దానికి ఫలితం ఇప్పుడు వచ్చింది. ఏ వ్యక్తి అయితే ఈ విధంగా ఊచకోతలు పోయించాడో, సిక్కుల మీద నిరంకుశంగా చంపించాడు, అతనికి జీవితం అంతా కూడా అతని జైల్లో పడేయండి. సంకటి తిని షాప్ మీద పడుకునే బాగా డబ్బులు ఆయనకి టైం వచ్చింది, పోయినా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ బతకాల, జైల్లో బతకాల. డబ్బులు ఉన్నాయి కుటుంబంలో, కానీ ఆయన తను చేసిన కర్మలు ఉన్నాయి. ఇప్పుడు జైల్లో కూర్చుని సంకటి తిని షాప్ మీద పడుకుని ఆయన కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా పని చేయాలి. రోజు జైల్లో కూర్చోబెట్టి తిండి పెడతారా, కొద్దిగా పని చేయాలా? కూర్చోబెట్టి తిండి పెట్టేటైతే అందరూ జైలుకి పోవాలని కోరుకుంటారు. ప్రశాంతంగా పని చేయకుండా తర్వాత ఆగంటే పని చేయిస్తారు. అది పని చేయాలి, మందలిస్తారు, మనకి స్వతంత్రం ఉండదు. ఎవరన్నా మనల్ని ఎవరన్నా కూడా నోరు మూసుకోవాలి, మనం నేరస్తాం. కాబట్టి ఇవన్నీ మనం అవమానాలు కూడా భరించాలి. అనే పాయింట్ వచ్చి మనం చెప్పుకుంది ఈరోజు మనకి శివరాత్రి. మామూలుగా దేవుడి గురించి ఆలోచించే వాళ్ళకి జీవితంలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి. నిజంగా మీరు దేవుడిని వెతికే వాళ్ళైతే ఇవ్వండి, ఎన్నో ప్రశ్నలు వస్తాయి, వాటికి జవాబులు కావాలా, సమాధానాలు కావాలా. సమాధానం అయితే ఇది నేను ఈ విధంగా చేయాలి. కాబట్టి ఈరోజు శివరాత్రి రోజు మనం భగవద్గీత దగ్గర నుంచి విషయాలు, భగవద్గీత అది ఏకైక గ్రంథం ప్రపంచంలో. అన్ని గ్రంథాలు ఒకటి అనడానికి లేదు. దానిలో 5వ క్లాస్ బుక్, పిహెచ్డి బుక్, ఈ రెండు ఒకటేసారి అదట్ అవుతుంది. పిహెచ్డి బుక్లో లాట్ మోర్ డీటెయిల్స్ అదే, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో ఒక లెవెల్ దాకా ఉన్నాయి విషయాలు. 5వ తరగతిలో బేసిక్ లైట్గా ఉన్నాయి విషయాలు. అంటే ఇది పుస్తకం అది పుస్తకం కాదు, రెండు సమానం అంటే ఇది భగవద్గీత. ఏదో ఈ ఫిజిక్స్ పుస్తకం పెట్టి భగవద్గీత, ఫిజిక్స్ పుస్తకం చదివితే ఇక ముక్తి కలుగుతుందా, ఆనందం కలుగుతుందా, ఇక సంపాదన వస్తుందా? నథింగ్. కానీ భగవద్గీత అయితే అన్నీ పొందొచ్చు జీవితంలో. అటు రెండు పుస్తకాలు ఇస్తారు. ఈ పుస్తకం 400 గ్రాములు ఉంది, మీ మెడికల్ పుస్తకం కూడా 400 గ్రాములు, అటు రెండు ఒకటే అంటే అదట ఒప్పుకుంటారు. దీని లోపల ఉండేది. అలాగే నువ్వు మనిషి, నేను మనిషి, కానీ ఇద్దరు ఒకటంటే అట్లా. నా తెలివితేటలైంది, నా చక్కటి స్వభావం ఏంది, తేడా వచ్చేస్తుంది. పేరుకి నువ్వు భారతీయుడివే, నేను భారతీయుడు, కానీ క్వాలిఫికేషన్ చూస్తే నా క్వాలిఫికేషన్ ఆకాశంలో ఉన్నాయి, ఈ క్వాలిఫికేషన్ రాలేదు. ఇద్దరు ఒకటి ఎట్లా అవుతారు? నాకు ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి, ఇక అవకాశం రావు. ఎందుకంటే మనకుండే క్వాలిఫికేషన్. అటు క్వాలిఫికేషన్ మనిషి సంపాదించుకోవచ్చు. ఎవరు కూడా భగవంతుడు అనేవాడు ఉంటే అందరికీ ఆయన సమానం. మీరు ఎలా మీ జీవితంలో కావాలంటే ఆ దిశలో మీరు ముందుకు వెళ్ళిపోండి, మీ ఇష్టం. భగవంతుడు ఆయన పక్షపాతం చేయటం లేదు, అన్యాయం చేయటం లేదు.
అని కళ్ళు మూసుకొని కూర్చోలేదు భగవంతుడు. కాబట్టి ఈరోజు శివరాత్రి గురించి మనం ఒక 10-15 నిమిషాలు, ఎందుకంటే మీరంతా కూడా తెలుసుకొని దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ఆ దేవుడితో సంబంధానికి ఏం చేయవలసి ఉంటుందో తెలుసుకోవాలా, దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? 3 విషయాలు. దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ఆయనతో సంబంధానికి ఏం చేయాలో తెలుసుకోవాలా, ఆ సంబంధం ఎందుకు వెతకాలి. మనం మనిషిగా పుట్టినవాడు దేవుడితో సంబంధాన్ని వెతకాల. దేవుడితో ఏం సార్, దేవుడిని వెతికితే మాకేం వస్తుంది? నేను డబ్బును వెతికితే నేను నాకు కావాల్సినవన్నీ కొనుక్కోగలను, ఎంజాయ్ చేయగలను. దేవుడు వెనకాల పడితే ఏమొస్తుంది? లాభమైన ప్రశ్న, తప్పేం లేదు అడగడం. అంటే ఈరోజు శివుడి గురించి హిందువులకు కూడా మీకు చెప్పడం కోసం, కిరస్థానీయులు క్రిస్టియన్స్, వాళ్ళకి క్రైస్ట్ దేవుడు అంటారు. ఒకటే దేవుడు, వాళ్ళకి వేరే ఏం తెలియదు. రకరకాల మనకి సుబ్రహ్మణ్య స్వామి, దేవతలు, వినాయకుడు, శివుడు, చంద్రుడు, ఇంద్రుడు, రకరకాల దేవతలు మనకి. వాళ్ళకి ఏని బట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఓన్లీ క్రైస్ట్ అంటే మిగతా వాళ్ళు అల్లా. ఈరోజు మేము చావా సినిమా చూసి వచ్చాం. చావా పులిబిడ్డ, చావా అంటే శివాజీ మహారాజ్ కొడుకు యొక్క జీవితం. ఏ రకంగా ఈరోజు మనం ఈ విధంగా కూర్చొని మందిరం కట్టుకుని భజన చేస్తూ మనకు తోచినట్టుగా మనం భక్తి చేసుకున్నా అంటే ఇదంతా కూడా ఎంతోమంది త్యాగాల కారణంగా. ఏంటి, ఈ దేశం మనం ఇప్పుడు బతకడానికి ముందు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండేది, ముస్లింల చేతుల్లో ఉండేది. అప్పుడు హిందువులు ఎన్నో అత్యాచారాలకి, ఎన్నో అఘాయిత్యాలకు గురయ్యారు హిందువులు. ఎంతోమంది మనం ఈరోజు ఇలా బతకగలుగుతున్నాం అంటే స్వేచ్ఛ వాయువులు. మనం ఈ విధంగా బతకగలుగుతున్నాం అంటే దేశాన్ని కాపాడి ఈ రకంగా వదిలిపెట్టారు ఇప్పుడు దాకా. మళ్ళీ వెనకాల ఒక 70 ఏళ్ళ నుంచి అలా దాన్ని అంటారు అంతర్గత శత్రువులు. వాళ్ళు బయట శత్రువులు, వాళ్ళు భారతదేశం వాళ్ళు కాదు. దోచుకో, లూటీ చేయి, నాశనం చేయి. ఎందుకంటే వాళ్ళకి మన దేశం అంటే ప్రేమ లేదు. వాళ్ళు మన దేశాన్ని వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అప్పుడు మన వాళ్ళు ఊరుకోరు. ఈ రకంగా ఎన్నో త్యాగాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో సంఘర్షణల ఫలితంగా ఈరోజు మనం కొంత స్వాతంత్రాన్ని, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలోని శక్తులే వాళ్ళు దాన్ని ఏమంటారు ముసుగులో మళ్ళీ అంతకుముందు యుద్ధాలు చేసి పెత్తనం చేశారు. చట్టాలు మార్చి పెత్తనం చేయడం, సైలెంట్గా వాళ్ళకి దాన్ని ఏమంటారు సైలెంట్గా విదేశీ శక్తులకు అనుకూలంగా ఉండేదిగా, లేదా పరమతాలకి, పరధర్మాలకి అనుకూలంగా ఉండే చట్టాలు చేస్తూ పోతే మన దేశంలో కూర్చుని వాడు పరధర్మానికి చట్టాలేదు. మన దేశంలో కూర్చుని బయట వాళ్ళకి ఈ దేశాన్ని అప్పచెప్పడం అంటే జనాలు తిరగబడ్డారు. కాబట్టి కొంత మార్పు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు పాత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం మోసపోతూ వస్తున్నాం, మనం నష్టపోతూ వస్తున్నాం. చాలామంది మేల్కొన్నారు. మన పూర్వీకులు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టంతా కూడా మన అంతర్గత శత్రువులే మళ్ళీ దీన్నంతా కూడా పాడు చేస్తున్నారు. కాబట్టి నేను కాపాడాల నా దేశ సంస్కృతిని, నా దేశ సభ్యతని, నేను నా దేశాన్ని కాపాడుకోవాలి. అందరి బాధ్యత. ముఖ్యంగా భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎంతో గర్వపడాలి. ఎందుకంటే మనకు ఉండేటువంటి సభ్యత అతి ప్రాచీనమైనటువంటిది. మనకు ఉండేటువంటి సంస్కృతి ఇది స్పష్టంగా మనిషి ఎలా బతకాల, స్పష్టంగా
మనిషి దేనికోసం బతకాల? మనకి దైవీ నాగరికత, డివైన్ కల్చర్ అంటే బయట ప్రపంచంలో ఎక్కడ ఇంత స్పష్టంగా ఏది కుటుంబ విలువలు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎందుకంటే ఇదంతా కూడా ఎంత మెచ్యూర్, ఇది యుగ యుగాల నుంచి వస్తున్నది. కాబట్టి ఇది చాలా చక్కటి సంగీత. అంటే ప్రపంచంలో యుద్ధాలతో కొట్టుకుని వస్తున్నారంటే వాళ్ళు కేవలం మెటీరియలిజం, భోగాల కోసం పరిగెడుతున్నారు. భోగాలను కానీ పోటీ పడాలి. ఈ పోటీ ప్రపంచంలో పడి వాళ్ళు చికాకులకి చింతలకి లోనవుతున్నారంటే వాళ్ళకి జీవితాన్ని ఎలా గడపాలో వాళ్ళకి తెలియటం ఎవరు చెబుతారు? హిందువులు. ఏది కావాలని కూడా మనం భారత వైపు, దేశం వైపుకి చూడాలి. ఏది కావాలన్నా హిందువుల వైపుకి చూడాలి. ఎందుకంటే ఇది అతి ప్రాచీనమైన నిఖార్సైనటువంటి, నాటు జరిగినటువంటి, అన్నీ తెలిసినటువంటి సమాజం. కాబట్టి మనం చూస్తాం ఈ దేశం ముక్కలవడం కానీ, చూస్తాం ఆ హిందూ ధర్మం లుప్తం అవ్వడం కానీ మనం గమ్మున ఉండడానికి లేదు. స్టాండప్ నిలబడండి లేచి. మామూలు వ్యక్తులు తిండి గుడ్డ నేడుతారు, జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ అందరి మంచి కోరేవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటూ ఉంటారు విధర్ములు అంటారు. విధర్ములు అంటే హిందువులు కాని వాళ్ళని మనం విధర్ములు అంటాం. విధర్ములు అంటే వాళ్ళు అంటారు ఏ హిందువులేంది, వాళ్ళు అన్నిటినీ పూజిస్తూ ఉంటారు. నీళ్ళని పూజిస్తారు, గంగా యమున गले में मच्छर चले गया। హిందువులైంది రావి చెట్టుని, మర్రి చెట్టుని, తులసి మొక్కను పూజిస్తారు. హిందువులైంది గంగా నదిని, యమునా నదిని, కావేరిని పూజిస్తూ ఉంటారు. వాళ్ళేంది అగ్నిదేవుడిని పూజిస్తూ నమస్కారాలు చేస్తారు. అంత ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళేంది ఒకడేవాడు దేవుడికి 4 తలకాయలు అంటాడు బ్రహ్మదేవుడు, ఇంకోటేవాడు దేవుడికి 4 చేతులు అంటాడు విష్ణుమూర్తి. ఎగతాళి చేస్తూ ఉంటారు. మరి వీళ్ళందరికీ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మనం. భగవద్గీతని తల కింద పెట్టుకుని సంకలో పెట్టుకుని నిద్రపోతుంటే మనం ఎలా జవాబులు ఇవ్వగలం? మీరు భగవద్గీతని సంకలో పెట్టుకోవడం ఆపు చేయండి, తీసి చదవండి. దాన్ని భగవద్గీతని తల కింద పెట్టుకుని నిద్రపోవడం ఆపు చేయండి. ఆ గొప్ప గ్రంథాన్ని మీరు బయటికి తీసి అధ్యయనం చేయండి. సో ఈరోజు మనం ఈ విషయాల గురించి ఏంటి, అసలు ఏమిటి విషయం ఏంటి, భగవద్గీతలో ఏముంది? భగవద్గీతలో భగవంతుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి నాకు డాక్టర్ రాజేష్ తెలుసు, కొంత పరిచయం కాబట్టి నేను నీకు బాగా దగ్గరైనట్లయితే మీ బంధువుల గురించి, మీ కుటుంబం గురించి దగ్గరగా ఉంటాయి. కాబట్టి హిందూ ధర్మం ఎంతో లోతైనటువంటిది. కాబట్టి దానిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం బయట నుంచి ఎగతాళి చేయడంలో అర్థం లేదు. దాన్ని అడగచ్చు. ఈ రకంగా ప్రభుపాద ఆయన చక్కగా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుపాద లాంటి వ్యక్తి వచ్చి ఆయన మాట్లాడుతుంటే జనాలంతా కూడా సరెండర్. వాళ్ళందరూ కూడా ఓ హిందూ ధర్మం ఇంత గొప్పది, హిందూ ధర్మం ఇంత లోతైనటువంటిది, హిందూ ధర్మం ఒక శాస్త్రం, అది ఒక నమ్మకం కాదు. మాకు దేవుడు అంటే నమ్మకం అంటారు, కానీ హిందూ ధర్మం దేవుడు అంటే అదొక శాస్త్రీయమైనటువంటి, దేర్ హ్యాస్ టు బి గాడ్, భగవంతుడు ఉండవలసినదే. ఆ భగవంతుడు ఉండవలసినదే అయితే ఆయన కృష్ణుడు భగవంతుడు అంటే
భగవంతుడు అంటే వాడు ఎవడో తెలుసుకోవాలి. భగవంతుడి కల్పన అయితే కొంతమంది భగవంతుడిని శివుడిగా పూజిస్తారు, కొంతమంది అట్లా అనొచ్చు. భగవంతుడు అనేవాడు ఉంటే కృష్ణుడు దేవుడు, మరి శివుడు ఎవరు? ఈరోజు మనం శివరాత్రి రోజు మన ఈ విషయాలు మీకు ఏంటి, ఈ విషయాలు ఎక్కడెక్కడ వస్తాయి. భగవద్గీతలో భగవంతుడు ఆయన రుద్రానాం శంకరశాస్మి 10వ అధ్యాయంలో రుద్రానాం శంకరశాస్మి భగవంతుడు చెబుతున్నాడు. ఏకాదశి రుద్రుల్లో 11 మంది రుద్రుల్లో నేను శంకరుడిని. శివుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. మన హిందూ ధర్మంలో దేవుడికి ఉండే పేర్లన్నీ కూడా వాటికి ఒక అర్థం అనేది ఉంటుంది. వాడు విల్సన్ను, వుడ్డు, స్టోను, బెడ్ రాక్ ఇట్లా పిచ్చి పిచ్చి చూడమని విదేశాల్లో పేర్లు అర్థం లేని పేర్లు ఉంటాయి. కానీ మన దేవీ దేవతల పేర్లకి వెనక ఒక చక్కటి అర్థం ఉంటుంది. శివ అంటే శుభప్రదుడు, శుభాన్ని కలిగించేవాడు శివ, ఆస్పీషియస్. అలాగే శివుడి పేరు ఇంకో పేరు రుద్ర అంటే ఆయన ఎంతో రౌద్రాన్ని ప్రదర్శించేటువంటి వాడు. అలాగే శివుడిని మనం నీలకంఠ అంటాం, నీలకంఠ మహాదేవ్. అలాగే శివుడిని మహాదేవ్ అంటాం. మహాదేవ్ అంటే దేవతల్లో పెద్దవాడు. దేవదేవ అంటే దేవతలకు కూడా దేవుడు, దేవతలకు కూడా దేవుడు కృష్ణుడు. కానీ శివుడిని మహాదేవ్ అంటారు. దేవతలందరిలో గొప్పవాడు. దేవతలందరిలో శివుడు ఎందుకు గొప్పవాడే అంటే శివుడు ఒక పరమ వైష్ణవుడు, కృష్ణ భక్తుడు. శివుడికి విషయం తెలుసు, నేను ఎక్కడ, నా పైన ఎవడున్నాడు, నేను ఎలా శక్తులు పొందాలా, ఆ దేవుడికి లొంగిపడి ఉండి ఏ రకంగా నేను ఆయన అనుగ్రహానికి పాత్రుడు కావాలా, ఆ రకంగా. వాటి శివుడు సామాన్య వ్యక్తి కాదు. ఈ ప్రపంచంలో శివకేశవులు పేరు మీద కొట్టుకు తెస్తూ ఉంటారు జనాలు. సృష్టిలో ఎంతో మన భారతదేశ చరిత్రలో శైవులని, వైష్ణవులని వాళ్ళ మధ్యలో పోరాటాలు కూడా జరిగాయి. కానీ ఆఖరిలో మళ్ళీ మనం చూసినట్లయితే తెలుస్తుంది ఒక వైష్ణవుడి జీవితం. శివభక్తులు గంజాయి తాగుతారు, శివభక్తులు వాళ్ళు మదిరాపానం చేయొచ్చు, శివభక్తులు మాంసాహారం తింటారు. మరి వాళ్ళు సభ్య జీవితం గడుపుతున్నట్టు ఎట్లా అంటే ఇక్కడ శివకేశవుల విషయం కాదు, దేవుడు ఒక్కడే. నిజమైన దేవుడు వెనకాల పడితే నీలో కూడా దైవత్వం అంటే నీలో కూడా చక్కటి పవిత్రమైనటువంటి జీవితం కనబడుతుంది. మనం ఎన్ని మాట్లాడి ఏం చేసినా కూడా మనం కూడా సంసారపు భోగాలు వెనకాల పోతుంటే ఏం బాగుపడేట్లేక. నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నావు, కానీ నీ బతుకు కూడా సామాన్యుడి బతుకులాగే ఉంటే నువ్వు దేవుడిని పొంది నువ్వు మారిందే